ఓం శ్రీమాత్రే నమః. రామకృష్ణవాణి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సర రాశి ఫలితాలన్నింటినీ తెలియజేసినటువంటి నేపథ్యంలో చాలా మంది వారి వ్యక్తిగత సమస్యలను ప్రస్తావిస్తూ పరిష్కారాలు తెలియజేయమని ప్రార్థించారు. అందుకే ఈ మంత్ర మహిమ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మీ సమస్యలకు పరిష్కారాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఆ కార్యక్రమానికి ప్రారంభానికి ముందు అసలు మంత్రం అంటే ఏమిటి, మంత్రము ఏ విధంగా నిన్ను రక్షిస్తుంది అన్న విషయాన్ని క్లుప్తంగా ఈరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మననః త్రాయతే ఇది మంత్రః అని మంత్రం అనే శబ్దానికి అర్థం. అంటే ఏ బీజాక్షరాలను పదే పదే ఉచ్చరించటం వల్ల అవి నీకు రక్షక కవచంగా ఏర్పడి నీ మనోరథాన్ని నెరవేరుస్తాయో ఆ బీజాక్షర సముదాయాన్ని మంత్రము అంటారు. మనః అంతరా ఇది మంత్రః అని కూడా చెప్పవచ్చు. అంటే బయటికి వెళ్ళి బాహ్యమైన విషయాల యందు నిమగ్నమైన మనస్సును నువ్వు అంతర్హితం చేసుకొని అంతర్గతమైనటువంటి ఆత్మశక్తిని దర్శించగలిగితే అది అద్భుతాలను సృష్టిస్తుంది అని మనం అర్థం చెప్పుకోవచ్చు. దేవతా శక్తులన్నీ కూడా నిన్ను రక్షించేటువంటి సామర్థ్యము కలిగినవి. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము, 3 రూపాలలో ఈ దేవతా శక్తిని మనం ఆరాధన చెయ్యవచ్చు. దైవాధీనం జగత్ సర్వం మంత్రాధీనంతు దేవతాః అన్నది శాస్త్రవాక్యం. ఈ సకల చరాచర జగత్తు దేవతల అధీనంలో ఉంటే ఆ దేవత మంత్రం ద్వారా ఆహ్వానింపబడి నీ కోరికను నెరవేర్చగలుగుతాడు. అందుకే మంత్ర అనుష్ఠానం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా తంత్రము, యంత్రము, మంత్రము అని 3 శబ్దాలను మనం వింటూ ఉంటాం. తంత్రం అంటే వైదిక క్రియ యొక్క విధి విధానాన్ని తెలియజేసేది తంత్రము అంటారు. ఇప్పుడు ఈ విధి విధానాలను ఒక గ్రాఫ్ రూపంలో, ఒక చిత్రం రూపంలో తెలియజేస్తే అది యంత్రము అని పిలువబడుతుంది. ఇప్పుడు తంత్రము, మంత్రము, యంత్రము అయిన తరువాత మంత్రము, ఆ అద్భుతమైన దైవీ శక్తిని శబ్దము ద్వారా ఆవాహన చేసేటువంటి విధానాన్ని మంత్రము అంటాం. ఇలా తంత్రాన్ని దేవత యొక్క స్థూల రూపంతో అన్వయించుకోవచ్చు, యంత్రాన్ని సూక్ష్మ రూపంతో ఆవాహన చేయవచ్చు, ఇక మంత్రాన్ని దేవత యొక్క కారణ శరీరంగా చెప్పవచ్చు. ఉదాహరణకు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని ఉచ్చరించగానే లలితాదేవి నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది, నువ్వు చూడగలిగితే. ఇక శ్రీచక్రం అనేటువంటి యంత్రాన్ని నీవు ప్రతిష్ఠించగలిగితే యంత్రం రూపంలో ఆ తల్లి నిన్ను కటాక్షిస్తుంది. ఇక ఏణాంకానల భానుమండల శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలే పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితం భావయే అంటూ అద్భుతమైనటువంటి షోడశోపచారాలతో ఆ తల్లి యొక్క స్థూల శరీరాన్ని నువ్వు భావించగలిగితే ఆమె నీకు ప్రత్యక్షం అవుతుంది. ఇవన్నీ కూడా వైజ్ఞానికంగా నిరూపింపబడిన సత్యాలు.
ఇవన్నీ మంత్రాలు సంస్కృతంలోనే ఎందుకు ఉంటాయి అంటే సంస్కృతానికి ఒక శక్తి ఉన్నది. అది శబ్దాన్ని రూపంగా మరల్చగలుగుతుంది. ఇట్ కన్వర్ట్స్ ఎగ్జిస్టెన్స్ ఇంటూ సౌండ్. అంటే ఎప్పుడైతే నీవు ఆ లలితాదేవిని ధ్యానిస్తూ సంస్కృతంలో ఈ శ్లోకాన్ని ఉచ్చరిస్తావో అప్పుడు చాపము, బాణము, అంకుశము, పాశము ధరించిన అమ్మవారి రూపము అక్కడ ప్రత్యక్షమవుతుంది. టోనోస్కోప్ అన్నటువంటి పరికరం ద్వారా ఎక్స్పెరిమెంట్ చేసి మరీ నిరూపించబడిన సత్యం. ఐఐటి రామయ్య గారు విద్యార్థులను పరీక్షకు పంపించే ముందు వారికి మన్యు సూక్తాన్ని వినిపించేవారు. వేద పండితులను ఆవాహన చేసి మరి మన్యు సూక్తాన్ని విన్నటువంటి వాళ్ళ యొక్క హృదయాలు హనుమత్ కటాక్షంతో వికసితమయ్యి అద్భుతాలను సృష్టించగలరు అని ఆయన నమ్మకం. ఈ నమ్మకానికి రుజువు ఉన్నది. మన్యు సూక్తాన్ని పారాయణ చేస్తూ శబ్దానికి స్పందించగలిగిన పరికరంతో ఒక చిత్రాన్ని గీస్తే మన్యు సూక్తం అంతా పూర్తి అయ్యేసరికి అక్కడ అద్భుతమైనటువంటి హనుమత్ విగ్రహం, హనుమత్ చిత్రపటం ఆవిష్కరింపబడింది. అలానే కెనడాలో ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ కాలభైరవ అష్టకాన్ని పారాయణ చేయిస్తూ ఆ శబ్దానికి స్పందించేటువంటి పరికరంతో చిత్రం గీస్తే అక్కడ పెద్ద కుక్క బొమ్మ ఆవిష్కరింపబడింది. ఇలా భారతీయ జీవన విధానంలో మనం ఆచరించే ప్రతి సాంప్రదాయం వెనకాల ఇహాన్ని పరాన్ని నీకు అందజేసే అద్భుతమైన మాహాత్మ్యము దాగి ఉన్నది. దాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం, ఆచరిస్తూ అద్భుతాలను ఆవిష్కరించుకుందాం. Faith, faith, faith in yourself. Faith, faith, faith in God is going to solve all the problems. అందుకే మీ సమస్యలకు సౌందర్య లహరి నుంచి, దక్షిణామూర్తి స్తోత్రం నుంచి, సుందరకాండ నుంచి, దత్త చరిత్ర నుంచి ఇలా అనేకమైన భారతీయ వాంగ్మయాల నుంచి పరిష్కారాలను అందజేసే ప్రయత్నం చేస్తాను. మీకు ఏది ఆచరణీయమో, ఏది సులువుగా మీరు పాటించగలరో దాన్ని ఎంచుకోండి. ఇలా ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క పరిష్కారాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది కనుక ఈ కార్యక్రమంలో చెప్పబడినటువంటి పరిష్కారాలను అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ఆనందాన్ని అందుకుంటారని ఆశిస్తూ ఉన్నాను. సౌందర్య లహరి ఆదిశంకరులు శ్రీ విద్యను అందరికీ అందుబాటులోకి తేవాలన్నటువంటి ఆలోచనతో శ్లోకాల రూపములో అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని అందించారు. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోధ్యా కువలయై కృపాధరా కృపాధరా కిమపి మధురా భోగవతిగా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం తత్తన్నామ వ్యవహరణ యోగ్యా విజయతే. సౌందర్య లహరిలోని 49వ శ్లోకం. ఈ శ్లోకాన్ని యంత్రతంత్ర మంత్ర సహితంగా నీవు అనుష్ఠానం చేయగలిగితే భూమిలో దాగి ఉన్నటువంటి నిధి నిక్షేపాలు నీ కళ్ళకు కనబడతాయి. 2013 జూలై 13వ తారీఖు నాడు టీవీ మాధ్యమాలలో ప్రచురితమైనటువంటి ఒక సంఘటన ఈ సందర్భంలో మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. తెనాలి దగ్గర ఉన్నటువంటి ఒక దేవాలయంలో అర్ధరాత్రి పూట శబ్దాలు వినిపించటం ప్రారంభించాయి. ఏమిటని అందరూ వెళ్ళి చూస్తే అక్కడ ఒక మాంత్రికుడు, తంత్ర విద్య తెలిసిన వాడు ఈ శ్లోకాన్ని పఠిస్తూ భూమిలో ఉన్నటువంటి లంకె బిందెలను పట్టుకోగలిగాడు. ఆ నిధి నిక్షిప్తాలను ఆయన తవ్వి తీస్తున్న సమయంలో వచ్చిన శబ్దాల కారణంగా గ్రామ ప్రజలంతా లేచి ఆయనను పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఆయన ఆ సంపాదించినటువంటి, గుర్తించినటువంటి ఆ నిధి నిక్షేపాలను ప్రభుత్వానికి అందజేశారు. ఇలా
కొన్ని వేల సంఘటనలు మనం చర్చించుకోవచ్చు. మౌన వ్యాఖ్య ప్రకటిత వర బ్రహ్మతత్వం యువానం వశిష్ఠాంతేవ సదృశిగణైరామృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రం ఆనందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి వీడే. దక్షిణామూర్తి స్తోత్రంలోని ధ్యాన శ్లోకం ఇప్పుడు నేను మీకు వినిపించిన ఈ శ్లోకం. మౌనంగా ఉండి వ్యాఖ్య చేయగలగటమే పరబ్రహ్మ తత్వం అంటూ జ్ఞానానికి ప్రతీకగా తెలియజేయబడినటువంటి శివస్వరూపమే దక్షిణామూర్తి అన్న సత్యాన్ని తెలియజేస్తూ, ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగాలి అంటే, మరణ భయం పోవాలి అంటే, అనుకున్న కోరికలనన్నింటినీ నెరవేర్చుకోవాలి అంటే, రోజు 1000 సార్ల చొప్పున 11 రోజులు నువ్వు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే ఏ కార్యక్రమాన్నైనా సరే నువ్వు సాధించగలవు అని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. ఇలా తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్షణః ఏష పదమన్వేష్టం చారణా చరితే పథి అన్న శ్లోకంతో సుందరకాండ ప్రారంభమవుతుంది. సీతమ్మ జాడ తెలుసుకోవటం కోసం అంతరిక్ష మార్గంలో జానూరులు వెళ్ళినటువంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ బయలుదేరాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకంలోని వకారము అమృత బీజాక్ష, నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని నీకు అందజేయగలిగిన అద్భుతమైన బీజాక్షరం. దీనికి అధిపతి భర్గుడు. ఇలా భారతీయ వాంగ్మయంలో ఋషులు మనకు అందించినటువంటి విజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే సమస్య అనేదే ఉండదు. కనుక ఆ విజ్ఞానాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. దత్తస్తవాన్ని ప్రతిరోజు ఎవరైతే పారాయణ చేస్తారో 9 శ్లోకాలు ఉంటాయి దత్తస్తవాన్ని, వాళ్ళు అద్భుతాలను ఆవిష్కరించగలుగుతారు. ఇలా ఆ పరమాత్మ తన కృపను, కటాక్షాన్ని అనేకమైనటువంటి రూపాలలో మనకు అందజేసే ప్రయత్నం చేశారు. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచరిస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగిద్దాం. ఓం తత్సత్.